ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎక్కడ తగ్గాలో తనకు తెలుసని తమిళనాడు సీఎం విజయ్ చాటి చెప్పారు. తనకు బాగా సన్నిహితుడైన రికీ రాధన్ పండిట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. రాధన్ కేవలం జ్యోతిష్యుడే కాదు, టీవీకే పార్టీ సభ్యుడు కూడా. ఆయన తన ఓఎస్డీగా నియమించారు విజయ్. అయితే ఈ నియామకంపై విమర్శలు రాగానే వెనక్కి తగ్గారు. అసెంబ్లీలోని మిత్రపక్షాలు నిలదీస్తే ఈ అంశాన్ని పరిశీలిస్తామన్నారు. వెంటనే నిర్ణయం ప్రకటించారు. ఓఎస్డీ రికీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం రద్దు చేస్తూ తాజాగా టీవీకే సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మే 12న జారీ చేసిన నియామక ఉత్తర్వులను మే 13న ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన నోట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. తాను ఎలాంటి భేషజాలకు పోనని, విపక్షాల సూచనలు స్వీకరిస్తానని ఈ నిర్ణయంతో విజయ్ చెప్పకనే చెప్పారు. ఇక తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్నటువంటి కీలక డెసిషన్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ శివ. తమిళనాడు సీఎం విజయ్ అయితే మాత్రం నిన్న ఒక ఓఎస్డీగా కూడా రికీ రాధన్ పండిట్ ని అయితే మాత్రం రిక్రూట్ చేస్తూ కూడా ఒక లేఖ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ దీనికి సంబంధించి కూడా మళ్ళీ విపక్షాల నుంచి వ్యతిరేకత రావడం, అలాగే సోషల్ మీడియాలో వైరల్ గా రావడంతో పాటుగా మళ్ళీ ఒక నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఈ రోజు దాన్ని వెనక్కి తీసుకుంటూ కూడా ఒక లేఖ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక జ్యోతిష్కుడిగా ఉన్నటువంటి రికీ రాధన్ పండిట్ గతంలో చూసుకుంటే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది అయితే కరెక్ట్ గా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే విజయ్ కి వ్యక్తిగతంగా కూడా ఉన్నటువంటి వ్యక్తి. మరో విధంగా తను జ్యోతిష్కుడే కాకుండా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేత కూడా అనేసి అయితే టీవీకే పార్టీ వర్గాలు కూడా తెలియజేశాయి. కాకపోతే ఈ యొక్క నియామకం పైన అయితే మాత్రం విమర్శలు వచ్చాయి. దీంతో వెనక్కి తగ్గి ఒక పోస్ట్ ను కూడా మళ్ళీ క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. దీంతో విజయ్ తీసుకునేటువంటి నిర్ణయం కూడా ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక జ్యోతిష్కుడిని రాజకీయాల్లో అనుభవం కోసం అయితే విజయ్ కి సంబంధించి పర్సనల్ డ్యూటీ ఆఫ్ ద ఆఫీసర్ గా కూడా అంటే ఓఎస్డీగా కూడా చేసుకోవడం ఇదొక తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికోసమే ఒక విమర్శలు రాగానే మళ్ళీ వెనక్కి తగ్గి ఒక పోస్ట్ ను కూడా మళ్ళీ కూడా ఆ పోస్ట్ లో నుంచి జ్యోతిష్కును కూడా మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం అనేసి అయితే మాత్రం లేఖ రిలీజ్ చేయడంతో ఒక పరిష్కారం కూడా ఒక విషయం కూడా పరిష్కారం అయింది అనేసి అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క అంశాన్ని పరిశీలిస్తే మాత్రం ఎటువంటి రాజకీయానికి కూడా సంబంధం లేనటువంటి వ్యక్తికి ఇటువంటి స్పెషల్ ఆఫ్ ద ఆఫీసర్ గా కూడా నియమించడం అనేది కూడా విమర్శలు రావడం మరియు ఈ యొక్క అసెంబ్లీలో కూడా దీనిపైన అయితే తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకత రావడం, అక్కడ నుంచి దానిపైన అయితే మాత్రం కొంతమంది క్వశ్చన్స్ కూడా చేయడం అయితే జరిగింది. దీని ద్వారానే మళ్ళీ వెనక్కి తగ్గారు అనేసి అయితే మాత్రం వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే విజయ్కి అయితే మాత్రం మొదటిసారిగా సీఎం గా వచ్చినప్పుడు తనకి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి అధికారులకైతే మాత్రం అధికారాన్ని ఇవ్వాలి అనే దానిపైన కొత్తగా ఉంటుంది. దీనికోసమే మొదటగా నియమించినప్పటికీ మళ్ళీ తర్వాత తను చేసినటువంటి తన పైన మళ్ళీ విమర్శలు రావడంతో వెనక్కి కూడా తగ్గి దాన్ని మళ్ళీ బేషరతుగా కూడా వెనక్కి తీసుకోవడంతో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ లాగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే టీవీకే పార్టీ ఏర్పడినప్పటి నుంచి తన రాజకీయాల్లోకి ఎక్కువగా కూడా రావలేదు. మొదటిసారిగా అయితే మాత్రం ఈసారి ఎక్కువ సీట్లతో గెలుచుకునేటువంటి విజయ్ అయితే సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయాలి, ఎలా మాట్లాడాలి, ఆ ఒక ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకునేటువంటి విజయ్ అయితే మాత్రం ఎక్కడైనా కొన్ని తప్పులు చేస్తే వాటిని వెంటనే కూడా సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. సో దీనికోసమే నిన్నటి నుంచి కూడా ఎక్కువగా సోషల్ మీడియాలో కానీ అలాగే అసెంబ్లీలో కానీ తన సపోర్ట్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా వ్యతిరేకత రావడం, అంటే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎక్కువగా ప్రజలకి తెలిసి అక్కడి నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా కాక ముందుగానే ఇటువంటి నిర్ణయం తీసుకుని వాళ్ళ మనీ కూడా వెనక్కి పంపించడం అనేది కూడా తమిళనాడులో ఒక సానుకూలంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది.
ఉంటుంది. ఇది తమిళనాడు రాజకీయ వర్గాల్లో కూడా ఈ యొక్క నిర్ణయం తీసుకునేందుకు కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఇక రాను రాను కూడా తమిళనాడులో ఇటువంటి నిర్ణయాలు కూడా ఇలా ఎక్కడా కూడా ఉండబోవు అనేసి మాత్రం తెలుస్తా ఉంది. ఇక విజయ్ సీఎం గా ఉన్నప్పుడు తను తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల పైన అయితే మాత్రం అధికారులతో కూడా చర్చించిన తర్వాతనే ఇటువంటి డెసిషన్స్ తీసుకోవాలి అనేసి అయితే కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక విపక్షాల సూచనలో కూడా స్వీకరిస్తారు అనేసి ఈ యొక్క నిర్ణయంతో విజయ్ అయితే చెప్పకనే కూడా చెప్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలపైన అయితే మాత్రం ప్రజలు ఏకీభవిస్తారు. మరియు తనతో పాటుగా వ్యతిరేకత అంటే విపక్షాలు కానీ ఎమ్మెల్యేలు కూడా దీనిపైన ఎవరు ఏకీభవిస్తారు, ఎటువంటి నిర్ణయాలపైన వ్యతిరేకిస్తారు అన్నదానిపైన కూడా ఒక స్పష్టత కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికోసమే నిన్న రిక్రూట్మెంట్ ని మళ్ళీ కూడా ఈ రోజు క్యాన్సిల్ చేయడం. సో దానికి సంబంధించి ఎలాంటి వారికి పదవులు ఇవ్వాలి అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ కూడా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో ముందుగా నుంచి ఏ విషయానైనా సరే మొదటగా పార్టీ పెద్దలతో మాట్లాడి సీనియర్ నాయకులతో కూడా మాట్లాడిన తర్వాతనే అధికారులతో సమీక్షించిన తర్వాత ఏ నిర్ణయం అయినా కూడా తీసుకోవాల్సింది అనేసి కూడా విజయ్కి అయితే నరేష్, మనం చూస్తూ ఉంటాం రాజకీయాల్లో కొంత పార్టీ అధినేతలుగా ముఖ్యంగా రాష్ట్రాలకే పరిమితమైనటువంటి ప్రాంతీయ పార్టీల అధినేతలుగా ఉన్నారు కొంత డిక్టేటర్షిప్ గా బిహేవ్ చేయడం, ముఖ్యమంత్రులుగా ఉన్న ఒక నిర్ణయం తీసుకుంటే అది నష్టం కలిగించినా కూడా దానికి కమిట్ అవుతూ ఉండడం, ఈ తరహా చర్యలను మనం చూసాం. కానీ విజయ్ కొంత కొత్త పందాలోనే వెళ్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే డెసిషన్ తీసుకోగానే విమర్శలు రావడం, దాన్ని పరిశీలించి ఉపసంహరించడం, ఇదంతా కూడా ఒక కొత్త పందాలో ఆయన సాగుతున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా శివ. ఎందుకంటే రాజకీయాల్లో మొదటిసారిగా అడుగుపెట్టినటువంటి విజయ్ తను తీసుకునేటువంటి నిర్ణయాలు వ్యతిరేకత వచ్చినప్పుడు దాన్ని వెంటనే కూడా ఉపసంహరించుకోవడం అనేది అయితే చాలా వరకు ఎవరు కూడా దీన్ని పెద్దగా పట్టించుకోరు. వార్తల్లో అంటే సోషల్ మీడియాలో వైరల్ అయినా కానీ ఒక వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. తను తీసుకునేటువంటి నిర్ణయం తనకి కరెక్ట్ గా ఉంటుంది అనేసి భావిస్తా ఉంటారు. కానీ విజయ్ దానికి డిఫరెంట్ గా కూడా ఒకవేళ ప్రజల్లో వ్యతిరేకత వచ్చి అసెంబ్లీలో కూడా తను ప్రశ్నిస్తా ఉన్నప్పుడు దాని వెంటనే కూడా ఇటువంటి ఛాన్స్ మరొకరికి ఇవ్వకూడదు అనే ఒక పద్ధతిలో కూడా వెంటనే కూడా వెనక్కి తీసుకోవడం అనేది విజయ్ చేసేటువంటి యొక్క స్ట్రాటజీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓటు వేశారు కాబట్టి వారికి తగినంత న్యాయం చేయాలి, వాళ్ళకి పథకాలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే తాను ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటా ఉన్నారు. సాధారణంగా అయితే మాత్రం ఎవరైనా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడం అనేది చాలా రోజుల తర్వాత అయితే తీసుకుంటారు. ఎక్కువగా నష్టాలు వచ్చినప్పటికీ తనను తీసుకోవడం కోసం కూడా ఆపేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ విజయ్ అయితే మాత్రం ఇటువంటి నిర్ణయాలు వెంటనే కూడా ఉపసంహరించుకోవడం అనేది అయితే ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. ఎందుకంటే తను రాజకీయాల్లో కొత్తగా అడుగులు వేస్తా ఉన్నారు. అటువంటి సమయంలో ఎక్కువగా వ్యతిరేకత వచ్చేటువంటి అంశాలన్నీ కూడా తనకి సానుకూలంగా మార్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఒక విపక్షాలు ఇచ్చేటువంటి వాటిని కూడా తను స్వీకరిస్తూ లోటుపాట్లను కూడా సరిదిద్దుకునేటువంటి అవకాశాలు మీరు కల్పిస్తా ఉన్నారు. మాకు తెలియకుండా ఇటువంటి పొరపాట్లు చేసినా కూడా వెంటనే దాన్ని సరిదిద్దుకోవడానికి మీరే అవకాశాలు ఇస్తున్నారని కూడా తను చెప్పేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అందుకనేసి ఈ యొక్క ఓఎస్డీ పదవి కూడా నిన్న రిక్రూట్ చేసే విధంగా లేఖించి మళ్ళీ ఇవాళ వెంటనే అంటే దానిపైన వచ్చినటువంటి స్పందన చూసి కూడా ఒక వ్యతిరేకత వచ్చేటువంటి స్పందనలు తనని అందరూ కూడా మాట్లాడడం, ఒక జ్యోతిష్కుడికి ఎలా ఇటువంటి పదవులు కట్టబెడతారు, ఏ విధంగా తీసుకుంటారు అనేసి రావడం, వ్యక్తిగతంగా ఉంటే నీకు పర్సనల్ గా చూసుకోవాలి తప్ప రాజకీయాల్లోకి ఇటువంటివంతా తీసుకురాకూడదు అనేసి చాలా ప్రశ్నించడం, అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడంతో వెంటనే వెనక్కి తగ్గి కూడా ఆ ఒక నిర్ణయాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దీంతో విజయ్ రాజకీయాల్లో కూడా ముందుకు వెళ్తాడు. అటువంటి ఏమైనా ఇటువంటి పొరపాటు ఉంటా కూడా వెంటనే సరిదిద్దుకొని రాజకీయాల్లో కూడా ముందుకెళ్లేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనేసి ఈ నిర్ణయంతో కూడా తెలుస్తా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.